నువ్వు గద్దింపు పొందుకుంటే నీవు ప్రేమించబడతావు. నీవు ప్రేమించబడితే నీ కొరకు శ్రేష్టమైనటువంటి ఫలాన్ని దేవుడు సిద్ధపరచాడు, అది నీవు అనుభవిస్తావు. నీవు గద్దించబడితే నీవు గంతను పొందుకుంటావు అని దేవుడు చెప్తున్నాడండి. ఈ దినమున ఆయనకు లోబడకుండా నీవు జీవిస్తున్నావేమో, దేవుడి దినం నీతో చెప్తున్నాడు, లోబడని నీ జీవితంలో నా కార్యాలు ఎలా జరిగిస్తానని దేవుడు నీకు సెలవిస్తున్నాడండి. ఈ దినమున జ్ఞాపకం చేసుకో. లోబడినటువంటి నీవు, నీ ప్రవర్తన మార్చుకున్నటువంటి నీవు ఇంకా ప్రభా నీ బిడ్డని, నీ సొత్తును అని చెప్తుంటే దేవుడు చెప్తున్నాడు, నిన్ను చూసి నవ్వుతున్నాడండి. ఎలా నీవు నా సొత్తుని తీర్చబడతావు? ఇంకా నా మాటకే విధేయత చూపించట్లేదే, ఇంకా నీ జీవితం కార్యాన్ని ఎలా పొందుకుంటావని దేవుడి దినము నేను హెచ్చరిస్తూ మాట్లాడుతున్నానండి. లోబడకుండా నీ జీవితంలో కార్యం జరగాలని అనుకుంటున్నావా? అది అసాధ్యము. నేను ఏదైనా చేయలేదంటే అది నీ లోబడే తత్వము లేకుండా నేను నీ జీవితంలో ఏ కార్యాన్ని జరిగించను. కానీ ఒక్కసారి నీవు నాకు లోబడినట్లయితే, ఒక్కసారి నాకు విధేయత చూపించినట్లయితే, నన్ను ప్రేమించినట్లయితే, నా మాటలు, నా గద్దింపును విని నా వైపు తిరుగు అని దేవుడు చెప్తున్నాడు. ఎఫ్రాయిము బతిమాలినట్లుగా దేవుని సన్నిధిలో దినమును బతిమాలుకుందాం. అయ్యా, నీ మాటలకు నేను విని విధేయత చూపించాలని